కప్ చికెన్ 1 కప్ చికెన్. సో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ అదేంటో తెలుసా? 1 కప్ చికెన్ కీమా ఆలూ కట్లెట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపని మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి. సో మనం 1 కప్ ఫామ్ ఫ్రెష్ చికెన్ కీమాలో డ్రై మసాలాస్ యాడ్ చేద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కారం పొడి, కొంచెం జీలకర్ర పొడి, మన టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. సో ఇక్కడ నేను బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను, అప్పుడు కట్లెట్ కొద్దిగా క్రిస్పీగా వస్తుంది, బైండింగ్కి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. దీన్ని ఇదంతా తీసుకెళ్ళి మనం మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, రైట్. ఇందులో కొంచెం కొత్తిమీర వేసామనుకోండి, ఫ్లేవర్ ఇంకా సూపర్గా ఉంటుంది. సో దీన్ని మనం గ్రైండ్ చేద్దాం. జస్ట్ వైప్ చేసుకుంటే చాలు. అయిపోయింది. సో ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ ప్లస్ డ్రై మసాలాస్ ఈ మ్యాష్ చేసిన పొటాటోలో మిక్స్ చేయాలి. చూడండి డ్రైగా ఎలా వచ్చేసిందో. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది మిక్స్ చేస్తున్నాం కదా, దీన్ని షాలో ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయొద్దు. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్లాట్ బాటమ్ ప్యాన్లో ఆయిల్ వేద్దాం. షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్. షాలో ఫ్రై అంటే సగమే ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై కాదు. అంటే ఆయిల్ సగం వరకు అందుతుంది, ఆ తర్వాత దాన్ని 2 సైడ్స్ టర్న్ చేస్తూ పూర్తిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కట్లెట్ ప్రిపేర్ చేద్దాం. ముందు మనము మన చేతిని ఆయిల్తో కోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ చికెన్ ఆలు కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది మనకు. సో అది మన చేతికి అతుక్కోకుండా బాల్ ఇలా ఈజీగా రావటానికి నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది ఆయిల్. ఓకే, సో ఇది సో 1 కప్ చికెన్ కీమా కట్లెట్ విత్ ఆలు షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ షేప్ చేసుకొని మన నూనె వేడైపోయింది, సిమ్ చేయండి. మెల్లిగా నూనెలో ఎస్ ఇవి మెల్లిగా ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. వావ్, సూపర్ కలర్. చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చిందో. ఇన్వాల్వ్మెంట్తో ఇంట్రెస్ట్తో చేస్తే మన డిషెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఎస్. సో ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, నా టేస్ట్ ఒకటి చిన్న టచ్ ఇస్తాను. అదేంటో తెలుసా? మై ఫేవరెట్ బటర్. టిక్కా పైన కరెక్ట్గా వేస్తా. ఆ బటర్ ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, జస్ట్ కోటింగ్ ఇవ్వండి అంతే. యా, బటర్ వేయగానే ఫ్లేవర్ చూడండి, వావ్, అరోమా చూడండి, సూపర్.
సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఎస్